అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నామండి. ఐ థింక్ ఇలాంటి క్లారిటీ మీకు ఏ ఛానల్‌లో గాని ఎక్కడా కూడా దొరకదు. అండ్ ఈ వీడియోని మాత్రం చివరి వరకు అయితే చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక కార్ మనం చూజ్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించి ఎలా చూజ్ చేసుకోవాలి? ఏ ఏ పారామీటర్స్‌లో వాటిని చూజ్ చేసుకోవాలి? దానికి సంబంధించిన ఫుల్ క్లారిటీ అని చెప్పేసి అయితే ఈ వీడియో ద్వారా అయితే మీకు ఇవ్వబోతున్నానండి. అండ్ ఈరోజు వీడియోలో నేను ఒక 10,00,000 బడ్జెట్‌లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్స్ మనకున్న బాలెనో, ఐ20, ఆల్ట్రోస్ మన ఇండియాలో ఈ 3 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్స్ ఉన్నాయి కదా! వీటిని నేనెలా ఫిల్టర్ చేస్తున్నాను? అండ్ మీరు గనక ఒక కార్ చూజ్ చేసుకుంటున్నప్పుడు దాన్ని ఎలా ఫిల్టర్ చేసుకోవాలి ఏంటి అన్న దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. చలో ఫస్ట్ బాలెనో, నెక్స్ట్ ఆల్ట్రోస్, ఐ20. ఈ 3 కార్స్ ఇవి 3 కూడా ఒకే సెగ్మెంట్ కార్స్. ఓకే. నేనేం తీసుకున్నా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్స్ వితిన్ ఏ 10,00,000 బడ్జెట్. అంటే 10,00,000 బడ్జెట్‌లో నేను చూస్ చేసుకున్న బడ్జెట్ 10,00,000 అది కూడా ఏ సెగ్మెంట్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్. 3 కార్లు మనకున్నాయి కాబట్టి 3 కార్లనైతే నేను తీసుకున్నాను. మనకక్కడ ఎన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయో అన్ని ఆప్షన్స్‌నైతే మనమైతే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. చలో ఏ సినారియోస్‌లో నేను తీసుకున్నాను అంటే కీ ఫ్యాక్టర్స్ టు కన్సిడర్ వెన్ చూసింగ్ ఏ కార్. అంటే మనం ఒక కార్‌ని చూస్ చేసుకుంటున్నప్పుడు ఏ ఏ కీ ఫ్యాక్టర్స్‌ని మనం చూసుకోవాల్సి ఉంటది. కమ్ ఆన్. ఓకే. ఇక్కడ చూసినట్టయితే గనక కార్ సెగ్మెంట్. నేను ఇందాక ఏ సెగ్మెంట్‌లో తీసుకున్నాను? ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో తీసుకున్నాను. ఓకే. నెక్స్ట్ ఏం చేసుకోవాలి? బడ్జెట్ కన్సిడరేషన్. అంటే ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఒక సెగ్మెంట్ తీసుకుంటున్నప్పుడు అది హ్యాచ్‌బ్యాకా? లేకపోతే ఎస్‌యూవీనా? లేకపోతే ప్రీమియం హ్యాచ్‌బ్యాకా? రకరకాలుగా. అంతే లైక్ మీరు సిటీ కండిషన్స్‌లో ఎక్కువ తిరుగుతున్నారనుకోండి. గ్రౌండ్ క్లియరెన్స్ పెద్ద ఫరక్ అని చెప్పేసి పడదు. లేదు మీరు ఆఫ్ రోడింగ్ చేస్తూ ఉంటారు. లైక్ కొండగుట్టల్లో ఎక్కువ తిరుగుతుంటారు. అండ్ విలేజ్ రూట్‌లో ఎక్కువ తిరుగుతూ ఉంటారు. లేదంటే పొలాలకు ఎక్కువ వెళ్తుంటారు అన్నప్పుడు ఏంటంటే మనకు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇక్కడ అవసరం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మనకు ఈ సెగ్మెంట్ అన్నదైతే చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ బడ్జెట్. బడ్జెట్ అయితే బడ్జెట్ మనం కన్సిడర్ చేసుకోలేదనుకోండి. బడ్జెట్ అన్నది మాత్రం ఒకటి మనం ఖచ్చితంగా ఫిక్స్ అయిపోవాలి. 10,00,000 అనుకున్నామా 10,00,000 ఖతం. అంతకు మించి ఒక రూపాయి ఎక్కువ వెళ్ళకూడదు. తక్కువైనా పర్లేదు గానీ ఎక్కువ వెళ్ళకూడదు. ఎందుకంటే మనిషి ఆశాజీవి అండి. ఇప్పుడు మనం ఒక బడ్జెట్ అనుకుంటాం. మన ఫ్రెండ్ దగ్గరికెళ్ళంగానే నేను ఆ కార్ తీసుకున్నా చాలా బాగుంది. ఇంక 2,00,000 యాడ్ చేసుకుంటున్నా ఇది తీసుకోవచ్చు కదా! అంటారు. మళ్ళీ షోరూమ్‌కెళ్తాం. షోరూమ్‌కెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే సార్ ఈ వేరియంట్‌లో మీకు ఈ ఫీచర్స్ వస్తున్నాయి సార్. సో థట్ ఇంకొక ₹1,00,000 యాడ్ చేసుకోండి అంటాం. అప్పుడు మీ ఫ్రెండ్ యాడ్ చేసిన 2,00,000 ఇప్పుడు యాడ్ చేసిన 1,00,000 మొత్తం 13,00,000 బడ్జెట్ వస్తుంది. అది మీకు బర్డెన్ కాకుండా చూసుకోండి. మీకు బర్డెన్ కాలేదనుకోండి గో అహెడ్. నెక్స్ట్ ఫ్యూయల్ టైప్ ఆప్షన్స్. అంటే మనకిక్కడ ఏ ఫ్యూయల్ టైప్ అనేది మీకు అవసరం ఉంది. చాలామంది ఏం చేస్తుంటారంటే, బ్రదర్ నేను రోజుకి 40 కిలోమీటర్లు తిరుగుతాను. లైక్ ఈవీ వెహికల్‌కెళ్తే బావుంటుంది కదా! లేకపోతే డీజిల్ వెహికల్‌కెళ్తే బావుంటుంది కదా! డీజిల్ వెహికల్ ఎక్కువ మైలేజ్ వస్తుంది. పెట్రోల్ వెహికల్ తక్కువ మైలేజ్ వస్తుంది. ఈవీ అయితే జస్ట్ సింపుల్‌గా ఒక రూ. 20, 30 మనకి చార్జ్ చేసుకుంటే అయిపోతుంది కదా! అన్నట్టయితే ఆలోచిస్తూ ఉంటారండి. మీరు యూజ్ చేసేప్పుడు వీటికి సంబంధించి సెపరేట్‌గా అయితే నేను చెప్తానండి. మీ యూసేజ్‌ని బట్టి మీరు తక్కువ గనక యూసేజ్ ఉంటే పెట్రోల్‌కెళ్ళిపోండి. తక్కువ అనేది ఎంత ఏంటి అనేది మీకు తర్వాత నేనైతే చెప్తాను. ఫ్యూయల్ టైప్‌నైతే మీరు కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డిజైన్, లుక్స్ అండ్ డైనమిక్స్. రోడ్ మీదకెళ్తున్నప్పుడు ఆ కార్ లుక్స్ అండ్ డైనమిక్స్ అనేది ఎలా ఉంటుంది? ఏంటి అన్న దాన్ని కూడా మనం అయితే కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంజిన్ పెర్ఫార్మన్స్. మనం ఒక కార్ కొంటున్నప్పుడు ఆ కార్ యొక్క ఇంజిన్ పవర్ అనేది ఎలా ఉంటది? టార్క్ అనేది ఎలా ఉంటది? వీటిని కూడా మనం కంపారిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెగ్మెంట్‌లో వస్తున్న అదర్ కార్స్ తోటి. ఓకే. నెక్స్ట్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్. మనం కార్‌లో కూర్చొనున్నప్పుడు మన ఫ్యామిలీ 5 మెంబర్సా? 4 మెంబర్సా? 2 అడల్ట్ ఉన్నారా? 3 కిడ్స్ ఉన్నారా? లేకపోతే ఎలా ఏంటి అన్న దాని గురించి కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటు కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్ గనుక ఉన్నట్లయితే గనక వాళ్ళకు కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అనేది ఎలా ఉంది అని చెప్పి చెక్ చేసుకోవాలి. మన హైట్‌ని కన్సిడర్ చేసుకోవాలి. మన వెయిట్‌ని కూడా కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫ్యాటీగా ఉన్నారా? లీన్‌గా ఉన్నారా? అన్న దాన్ని కూడా కన్సిడర్ చేసుకొని కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ పరంగా మాత్రం మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం షోరూమ్‌కెళ్ళిపోయిన వెంటనే ఏం చేస్తామంటే కూర్చొని ఫటాఫట్ మనం ఒకరు లేదా ఇద్దరు మాత్రం వెళ్తాం. కూర్చొనేసి సెట్ అయిపోయింది బరాబర్ అంతా ఉందని చెప్పేసి చూసుకుంటాం. అక్కడేందంటే సీట్స్‌ని మన షోరూమ్‌లో ఎళ్ళినప్పుడు వెనక్కి అడ్జస్ట్ చేసి పెడతారు. డ్రైవర్ సీట్ అండ్ కో ప్యాసింజర్ సీట్. ఎందుకంటే వెనక్కి చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ముందు కూర్చోంగానే చాలా పర్ఫెక్ట్‌గా ఉంది అని చెప్పేసి అనుకుంటారు. ఎప్పుడైతే వెనక్కెళ్ళి మీ పేరెంట్స్‌ని లేదా కొత్తగా కార్ కొన్నప్పుడు అప్పుడు కూర్చోబెడతారో కంజెస్టెడ్ అయిపోతుంది. మీ హైట్‌కి అనుగుణంగా అండ్ వారి వెయిట్‌కి అనుగుణంగా. సో థట్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి.
సేఫ్టీ స్టాండర్డ్స్. సేఫ్టీ స్టాండర్డ్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ ఇది 2 వేరు వేరు. సేఫ్టీ స్టాండర్డ్స్ అంటే ఏంటి అంటే, ఆ కార్ అన్నది ఏ ప్లాట్‌ఫార్మ్ పైన డిజైన్ అయింది. ఆ ప్లాట్‌ఫార్మ్ యొక్క ప్రీవియస్‌గా దానికి సంబంధించిన రిజల్ట్ అనేది ఎలా ఉంది? ఏదైనా ఒక యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కార్ మనల్ని ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తది? ఏంటి అన్న దాని గురించి అయితే మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంది. దట్ మీన్స్ కార్ బిల్ట్ క్వాలిటీ. ఓకే. నెక్స్ట్ సేఫ్టీ ఫీచర్స్. సేఫ్టీ ఫీచర్స్ ఇన్ ద సెన్స్ ఏంటి? ప్రమాదం జరిగిన తర్వాత కాపాడేది బిల్ట్ క్వాలిటీ. ప్రమాదం జరగకుండా కాపాడేది సేఫ్టీ ఫీచర్స్. లైక్ ఏబీఎస్ అవ్వచ్చు, ఈబీడీ అవ్వచ్చు, లైక్ ట్రాక్షన్ కంట్రోల్ అవ్వచ్చు, లేకపోతే బిఏ అవ్వచ్చు, రకరకాలుగా. కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ అవ్వచ్చు. వాటెవర్ ఇలాంటి వాటిని మనం సేఫ్టీ ఫీచర్స్ అని చెప్పేసి అయితే కన్సిడర్ చేసుకుంటాం. లైక్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అవ్వచ్చు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అవ్వచ్చు, బ్యాక్ కెమెరా అవ్వచ్చు. వీటిని మనం సేఫ్టీ ఫీచర్స్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకొని అయితే మనం తీసుకుంటాం అనమాట. అండ్ ఎసెన్షియల్ ఫీచర్స్. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్‌తో చెప్తానండి. మీకు అవసరమైన కార్ అన్నది 10,00,000లో మీకు అవసరమైన ఫీచర్స్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఇంకొకటేంటి 12,00,000లో మీకు అవసరం లేని దానికంటే కూడా అడ్వాన్స్‌డ్ లగ్జరీ ఫీచర్స్ అని చెప్పేసి వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీట్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్. అది యాడ్ అవ్వడం వల్ల ఒక 50,000 యాడ్ అయిందనుకోండి. లేదు ఆటో సెన్సింగ్ వైపర్స్ అండ్ డే ఆటోమేటిక్‌గా నైట్ అవ్వంగానే మనకు టర్న్ ఆన్ అయ్యే హెడ్ ల్యాంప్స్. ఇలాంటి వాటిని అనవసరంగా మీకు అవసరం లేని ఫీచర్స్ ఏవైతే ఉంటాయో, జస్ట్ ఒక స్విచ్ టర్న్ ఆన్ చేసుకుంటే 20,000 మిగిలిపోతుంది. జస్ట్ సీట్‌ని ఒక 2 సెకండ్స్ అడ్జస్ట్ చేసుకుంటే మీరు సీట్‌ని మాన్యువల్‌గా అడ్జస్ట్ చేసుకోవడం కంటే కూడా ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేసుకోవడం టైం పడతది. సో దట్ ఇలాంటి వాటిని మీకు నిజంగా అవసరం ఉన్న ఫీచర్స్, మీరు ఖచ్చితంగా వాడే ఫీచర్స్, వాటి మీద మాత్రం ఫోకస్ చేయండి తప్పనిచ్చి అవసరం లేని ఫీచర్స్, మీరు వాడని ఫీచర్స్ పైన ఫోకస్ చేసి మనీని వేస్ట్ చేసుకోకండి అనేది మాత్రం ఈ వీడియో ద్వారా అయితే నేను మీకు చెప్తూ ఉన్నానండి. ఓకే. నెక్స్ట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ డైనమిక్స్. మనం ఒక కార్ కొంటున్నామంటే టెస్ట్ రైడ్ చేస్తాం. ఎలా చేస్తాం? ఆ షోరూమ్ చుట్టూ 2 ప్రదక్షిణలు చేసి, లేదా సిటీలో అటు ఇటు ఎళ్ళేసేసి, అలా కాదు చేయాల్సింది డ్రైవింగ్. అంటే మనకి ఎప్పుడైనా మీకు అక్కడ వెహికల్ దొరకలేదనుకోండి. మీకు తెలిసిన లైక్ ఇప్పుడు మనకు చాలా ఇవి ఉన్నాయి. ఏంటి? ఏంటి సెల్ఫ్ డ్రైవ్‌కి ఇస్తుంటారు కార్స్. సెల్ఫ్ డ్రైవ్‌కి ఒక కార్ తీసుకోండి. 2 రోజులు తిరగండి ఆ కార్‌లో. ఎందుకంటే 2 రోజులు తిరిగినా కూడా 4,000 పోతది. సెల్ఫ్ డ్రైవ్ కార్ తీసుకొని, ఆ కారు మొత్తాన్ని మీరు ఎలాగైతే టెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఆ పారామీటర్స్ టెస్ట్ చేయండి. ఎందుకంటే మీ షోరూమ్ వాళ్ళకి ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల కస్టమర్స్ ఎక్కువయ్యారనుకోండి. సార్ 2 కిలోమీటర్స్ ఎళ్ళాలి, 3 కిలోమీటర్స్ ఎళ్ళాలి, ఇంకొక కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారని చెప్పేసి రకరకాలు చెప్తారు. సెల్ఫ్ డ్రైవ్ కార్ తీసుకొని ఎళ్ళండి. తిరగండి. 2, 3 రోజులు తిరిగేసేసి రకరకాల ఆల్ టెర్రైన్స్‌లో తిరగండి. రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత ఆ కార్ అనేది నిజంగా మీకు సెట్ అవుతుందా? నిజంగా అది కరెక్టేనా? మీ ఫ్యామిలీకి సెట్ అయ్యే విధంగా ఉందా? లేదా 5 మెంబర్స్ కంఫర్టబుల్‌గా కూర్చోగలుగుతున్నారా? ఆ వెహికల్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ అనేది ఎలా ఉంది? సిట్టింగ్ కంఫర్ట్ అనేది ఎలా ఉంది? లాంగ్ జర్నీలో ఎలా ఉంది? సిటీలో వెళ్తున్నప్పుడు లెగ్ పెయిన్ ఏమైనా వస్తుందా? షోల్డర్ పెయిన్స్ ఏమైనా వస్తున్నాయా? లంబర్ పెయిన్ ఏమైనా వస్తుందా? లేకపోతే ఎలా ఉంది? ఏంటి అన్న దాన్ని కూడా ఈ డ్రైవింగ్ డైనమిక్స్‌లో అయితే చెక్ చేసుకోండి. హై స్పీడ్‌లో చెక్ చేసుకొని, లో స్పీడ్‌లో చెక్ చేసుకోండి. దానికి సంబంధించిన సస్పెన్షన్ ఎలా ఉంది? దానికి సంబంధించిన బ్రేకింగ్ అన్నది ఎలా ఉంది? ఈ ఆల్ పారామీటర్స్ అన్నీ కూడా మనం ఈ డ్రైవింగ్ డైనమిక్స్‌లో అయితే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటదండి. నెక్స్ట్ మెయింటెనెన్స్ కాస్ట్. మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఏంటి అంటే, మనం ఇప్పుడు ఏం చేస్తుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్కోడా కార్, స్కోడా అండ్ ఒక ఎక్స్ కార్ తీసుకున్నామనుకోండి. స్కోడా కార్‌కెళ్తున్నాం గదా! ఇప్పుడు దానికి సంబంధించిన మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువంటా, అనే అంటు రోగాన్ని చాలా మందికైతే అంటిస్తూ ఉన్నారు కొంతమంది. అది నిజమా? కాదా? అని జెప్పేసైతే తెలుసుకోకుండా ఆ అంటు రోగంలో చాలామంది మిగిలిపోతూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఒక కార్ యొక్క మెయింటెనెన్స్ చార్జెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి అంటే, మీరు కన్సిడర్ చేసుకోవాల్సింది బయట మెయింటెనెన్స్ చార్జ్ అంటే ఏంటి? అందులో మనం ఫర్ ఎగ్జాంపుల్ పీరియాడికల్ మెయింటెనెన్స్ దట్ మీన్స్ జనరల్ సర్వీస్. అందులో మనం చేంజ్ చేసేదేంటి? ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తారు. ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ నార్మల్‌గా ఇవి మాత్రం చేంజ్ చేయాలి. ఇక్కడ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే కార్‌కి అండర్ బాడీ కోటింగ్ ఏయిద్దాం, కార్‌కి ఏసీ క్లీన్ చేయిద్దాం, లేకపోతే ఫ్యూయల్ ట్యాంక్ క్లీన్ చేద్దాం, అవి క్లీన్ చేద్దాం, ఇవి క్లీన్ చేద్దాం అని చెప్పేసి ఎప్పుడైతే ఎక్స్‌ట్రా పడుతూ ఉంటుందో టాక్స్‌కి టాక్స్ మీరు కట్టేసేసి ఎక్స్‌ట్రా అయిపోతుంది. మీకిప్పుడు ఎసెన్షియల్ కావాల్సిందేంటి? మీకు ఓనర్ మాన్యువల్ బుక్ ఏదైతే రికమెండ్ చేస్తుందో, ఆ ఓనర్ మాన్యువల్ బుక్ రికమెండ్ చేసే దాన్ని మాత్రమే మీరిక్కడ చూజ్ చేసుకోండి. అంటే ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ ఇవి 3 మారిస్తే ఈ 3 మాత్రమే మారిస్తే సరిపోతుంది. సో దట్ అప్పుడు మీకు మెయింటెనెన్స్ తగ్గిపోతుంది గదా!
అంతేగాని లేకపోతే నాకు అవి వేయాలి, ఇవి వేయాలి వాళ్ళు 100 చెప్తారండి వాళ్ళ టార్గెట్ కోసం. ఆ టార్గెట్ మీరు బలవ్వాల్సిన అవసరం ఏంటి? ఆళ్ళు వేసే ముందు మీకు చెప్పాలి. క్లియర్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్. టాటా మోటార్స్‌లో గనక మనం కార్ తీసుకుంటే తాడు హ్యాంగ్ చేసుకొని ఫ్యాన్ కట్టుకోకుండా మన రోడ్డు మీద తిరుగుతున్నట్టే. అర్థమవుతుందా? ఉరితాడు మెల్లగేసుకొని ఫ్యాన్ కట్టుకోకుండా రోడ్డు మీద తిరుగుతున్నట్టు. ఎవడు వచ్చి పట్టుకొని లాగుతాడో అప్పుడు మనం పోయినట్టే. అంటే అంత హరాస్మెంట్ అని చెప్పేసైతే అంటే అంటే దాని మీదే కాదు అందరిని నేను అనట్లేదు. కొన్ని సర్వీస్ సెంటర్స్. లైక్ ఒకటేందంటే ఒక కస్టమర్ కార్ కొన్న తర్వాత దానికి సంబంధించిన ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది మాత్రం సరిగ్గా లేకపోతే తన హరాస్మెంట్ అనేది ఎలా ఉంటదంటే నార్మల్‌గా ఉండదండి. ఒక కార్ కొన్న తర్వాత ఆ పర్సన్ ఏం చేస్తుంటాడంటే లైక్ ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తది. సార్ నా వెహికల్‌లో ఈ ప్రాబ్లమ్ వచ్చింది సార్ అని చెప్పేసి కస్టమర్ ఎళ్ళినప్పుడు సర్వీస్ సెంటర్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలి? తనకు తెలీదు. తెలియకున్నప్పుడు సార్ ఈ వెహికల్ ఈ ప్రాబ్లమ్ ఉంది. దీనికి ఇలా చార్జ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఇది మీకు అండర్ వారంటీలో వస్తుంది. అది ఇది అని చెప్పేసి చేయాలి. సరే అక్కడ వెహికల్ పెట్టేస్తారు. 2, 3 రోజులు చూసేసుకొని ఆ వెహికల్‌ని ఏదో నార్మల్‌గా ఆల్టరేషన్ చేసి పంపించేస్తాడు. ఆ పార్ట్ మార్చినా కూడా వారంటీలో వాడికైతే క్లెయిమ్ అవుతది. అయినా చేయడు. ఎందుకు అంటే వెహికల్స్ ఎక్కువ అవ్వడం వల్ల కస్టమర్స్ ఎక్కువ అవ్వడం వల్ల కస్టమర్స్ ఎక్కువైనప్పుడు సర్వీస్ సెంటర్స్ పెంచుకుంటే బెటర్ కదా! సర్వీస్ సెంటర్స్ అయితే తక్కువ ఉండాలి. మ్యాన్ పవర్ తక్కువ ఉండాలి. ఎక్విప్‌మెంట్ తక్కువ ఉండాలి. మనీ ఎక్కువ రావాలన్న దానితోటైతే కొన్ని కంపెనీస్ అయితే ప్రయత్నిస్తున్నాయండి. అలాగే గనక మీరు కస్టమర్స్‌కి రెస్పాండ్ అయితే ఫ్యూచర్‌లో మన ఇండియన్ బ్రాండ్సే మన ఇండియాలోనే భూస్థాపితం అయిపోయే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. ఈ విషయాన్ని ఎస్పెషల్లీ మనం కన్సిడర్ చేసుకోవాలి ఆ కార్ సంబంధించిన మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంది ఏంటని. టాటా మోటార్స్‌లో కార్ పర్చేస్ చేసేప్పుడు ప్రతి ఒక్కరు మీరు ఎంతమందిని గెలకండి. మెజారిటీ 99.9% పీపుల్ అన్‌సాటిస్ఫైడ్ విత్ ఆఫ్టర్ సేల్ సర్వీస్. అలాగే గనక కంటిన్యూ అయితే నాకు సర్వీస్ ఒక్కటే సరిపోతుందిరా బాబు. నాకు అందులో సేఫ్టీ లేకపోయినా పర్లేదు. నాకు ఇంకోటి లేకపోయినా పర్లేదు అని చెప్పేసి వేరే కంపెనీస్‌కి షిఫ్ట్ అయిపోతారు. మీ సేల్సే పడిపోతాయి. తర్వాత మీరే రండి బాబు రండి చాయ్, టీ, కాఫీ అని చెప్పేసి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఈ విషయాన్ని గుర్తుంచుకొని వాటిని కరెక్ట్ చేసుకుంటానని చెప్పేసి నా తరపు నుంచి మీకిస్తున్న ఒక సజెషన్. సో రైట్ ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియోలో. యాక్చువల్‌గా ఈరోజు కంపారిజన్ వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నా. ఇప్పటికే 10 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇంకొంచెం ఎక్స్‌టెండ్ అయిందనుకోండి మీకు బోరింగ్‌గా ఉంటది. నెక్స్ట్ ఒక టాపిక్‌లో ఈ పారామీటర్స్‌ని తీసుకొని నేను ఆ వెహికల్‌ని ఎలా చూజ్ చేసుకున్నాను అండ్ దానికి సంబంధించి ఏది ఫైనల్ డెసిషన్ అని చెప్పేసి తీసుకున్నాను అన్న దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇస్తానండి. 10 లాక్స్ బడ్జెట్‌లో వచ్చే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్స్ ఏంటి అన్న దాని గురించి మీకు ఎలా కాలిక్యులేట్ చేసుకున్నాను దాని గురించి క్లియర్‌గా అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో రైట్ ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియోలో. ఈ వీడియో కనుక మీకు యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ మీరు మన ఛానెల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్. అండ్ మన వీడియోస్ అండ్ మన ఛానల్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్‌కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.